Hello students, ఈ వీక్ MCQs చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? Recently seen in the news, the Punat Sangachu hydropower project is located in which of the following countries? రీసెంట్గా ఇండియాకి మరియు భూతాన్కి మధ్య టాక్స్ అనేవి జరిగాయి. సో ఈ టాక్స్లో ఈ పునత్ సంగచ్చు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడం కూడా జరిగింది. ఒక్కసారి ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ గురించి చూసుకున్నట్టయితే ఇది భూతాన్లో ఉందన్నమాట. పునత్ సంగచ్చు అనేటువంటి రివర్ భూతాన్లో ఉంటుంది. దీని యొక్క రైట్ బ్యాంక్ పైన ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు కడుతున్నారు. అండ్ ఇంకా ఇక్కడ విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి ఫండింగ్ ఇస్తుంది అనమాట. ఆ ఇచ్చే ఫండింగ్లో 30% ఆఫ్ ద ఫండ్ గ్రాంట్గా ఇస్తుంది. అండ్ ఇంకా 70% ఆఫ్ ద ఫండ్ వచ్చేటప్పటికి లోన్ లాగా ఇస్తుంది. ఏంటి 30% ఫండ్ వచ్చేటప్పటికి గ్రాంట్ లాగా ఇవ్వడం అండ్ 70% వచ్చేటప్పటికి లోన్ లాగా ఇస్తుంది అనమాట. సో దీనివల్ల పర్ ఇయర్ 4300 యూనిట్స్ వరకు ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసే అవకాశం కలుగుతుంది అనమాట. అండ్ ఇది రివర్ రన్ ఆఫ్ ప్రాజెక్ట్. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఏ స్టేట్లో ఉంది, ఏ కంట్రీలో ఉంది అనేది క్వశ్చన్. ఆన్సర్ వచ్చేటప్పటికి భూటాన్లో ఉంది. ఆన్సర్ విల్ బి బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. With reference to the Proba 3 mission, consider the following statements. Proba 3 అనేది ఇస్రోకి ఒక సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ మిషన్ అనే చెప్పొచ్చు. ఒక్కసారి మనం ఈ ప్రోబా 3 మిషన్ గురించి చూద్దాం. ఈ ప్రోబా 3 మిషన్ని డిజైన్ చేసింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఏమంటారు దాన్ని? ఈఎస్ఏ అంటారు. ఈఎస్ఏ ఈజ్ నథింగ్ బట్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. బేసిక్గా ఈ ప్రోబా 3 మిషన్ ద్వారా ఏం చేస్తారంటే ఒక ఆర్టిఫిషియల్ ఎక్లిప్స్ని క్రియేట్ చేస్తారు. ఆర్టిఫిషియల్ సోలార్ ఎక్లిప్స్ని క్రియేట్ చేస్తారు. సో దాని ద్వారా ఏమవుతుంది, సన్ కొంచెం బ్లాక్ అవుతుంది కదా. సో ఈ బ్లాక్ అయినప్పుడు సన్ యొక్క అవుటర్ పార్ట్ అయినటువంటి కరోనాని వీళ్ళు స్టడీ చేస్తారనమాట. అసలు ఈ ప్రోబా 3 మిషన్లో 2 శాటిలైట్స్ ఉంటాయి. ఒకటి ఆక్యులేటర్ అంటారు, ఇంకొకటి క్రోమోగ్రాఫ్ అంటారు. ఈ 2 శాటిలైట్స్ దాదాపు 150 మైల్స్ ఎపార్ట్లో ఇవి జర్నీ చేస్తాయి అనమాట. జర్నీ చేసి సన్కి ఆర్టిఫిషియల్గా ఎక్లిప్స్ అనేది క్రియేట్ అవుతుంది ఈ రెండింటి వల్ల. సో ఆర్టిఫిషియల్గా సన్కి ఎక్లిప్స్ క్రియేట్ అయితే ఏమవుతుంది, సో సన్ యొక్క అవుటర్ పార్ట్ అయినటువంటి కరోనా ఉంటుంది కదా. సో ఇది అవుటర్ పార్ట్ కరోనా ఉంటుంది. సో దీన్ని స్టడీ చేయగలడం ఈజీగా ఉంటుంది అనమాట. సో దాని ద్వారా మనకేమో అర్థమవుతుంది, సోలార్ ఫ్లేర్స్ కానివ్వండి, సోలార్ విండ్స్ కానివ్వండి, వీటన్నిటిని ఇంకా పూర్తిగా మనం అర్థం చేసుకోగలుగుతాం. సన్ స్పాట్ లాంటి కాన్సెప్ట్స్ని కూడా మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాము. ఒక్కసారి స్టేట్మెంట్ చూద్దాము. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? దిస్ ఈజ్ ఎ మిషన్ బై నాసా with the aim of demonstrating the feasibility of firing 2 satellites in formation. యాక్చువల్లీ ఇది నాసా యొక్క మిషన్ కాదు, ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క మిషన్, అదే ఈఎస్ఏ. సో ఇక్కడ 2 శాటిలైట్స్ని ఒక్కసారి పంపించి ఆర్టిఫిషియల్ సోలార్ ఎక్లిప్స్ని క్రియేట్ చేస్తారు వీళ్ళు. సో దాని ద్వారా ఏమవుతుంది, సన్ యొక్క అవుటర్ పార్ట్ అయినటువంటి కరోనా ఉంటుంది కదా, కరోనాని మనం స్టడీ చేయగలుగుతాం. ఇక్కడ ఇస్రో రోల్ ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఇస్రో చూసుకున్నట్టయితే మనం PSLV-XL రాకెట్ నుంచి ఇండియా నుంచి దీన్ని పంపడం జరిగిందనమాట. నెక్స్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ప్రోబా 3 విల్ స్టడీ ద సన్స్ కరోనా అండ్ ద సోలార్ విండ్స్. సెకండ్ స్టేట్మెంట్ అనేది రైట్ ఆన్సర్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ విల్ బి B2 ఓన్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ డీప్ లెర్నింగ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా పెద్దది. సో అందులో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒక్కసారి మనం బేసిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి దాని కాన్సెప్ట్ చూసుకొని వెళ్దాం. ఇది ఓవరాల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? హిస్టారికల్గా హ్యూమన్ ఆలోచించినట్టుగా, హ్యూమన్ డెసిషన్స్ తీసుకున్నట్టుగా, హ్యూమన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నట్టుగా ఆ పనులు కంప్యూటర్ చేసుకుంటే దాన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇది బేసిక్ లెవెల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అనేది. నెక్స్ట్ దాని కింద నెక్స్ట్ లెవెల్లో మెషిన్ లెర్నింగ్ ఉంటుందన్నమాట. ఇది ML అంటారు. ML అంటే మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డేటాని ఇచ్చామనుకోండి, దాని ద్వారా అది ప్రిడిక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం, ఇది డిసెంబర్ కదా, ఈ డిసెంబర్లో నైకీ షూస్ ఇన్ని అమ్ముడుపోయాయి అని చెప్పామనుకోండి, ఆ తర్వాత ఎట్లా జరుగుతుంది అనేది ఇది ప్రిడిక్ట్ చేస్తాను. అంటే జనవరిలో ఎన్ని అవుతాయి, నెక్స్ట్ డిసెంబర్లో ఎన్ని అవుతాయి. సో మనం ఒక డేటా ఇస్తే దాన్ని ప్రిడిక్ట్ చేయడమే మెషిన్ లెర్నింగ్ అంటారు. సో ఇది నెక్స్ట్ కాన్సెప్ట్. దానికి కింద ఇంకా డీపర్ లెవెల్లో మనం చూసుకున్నట్టయితే డీప్ లెర్నింగ్ అంటారు, అదే DL. డీప్ లెర్నింగ్ ఏంటంటే, ఇందాక మెషిన్ లెర్నింగ్ మనం డేటా ఇస్తే అది ప్రిడిక్ట్ చేస్తుంది అని చెప్పాం కదా. డీప్ లెర్నింగ్ మనం కంప్లీట్ డేటా కూడా ఇవ్వక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100%
100% డేటా ఇవ్వాల్సి వస్తుంది మిషన్ లెర్నింగ్లో. డీప్ లెర్నింగ్లో ఓన్లీ 5% డేటా ఇచ్చినా మిగతా 95% డేటా అదే ప్రిడిక్ట్ చేసేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది రెగ్యులర్ అప్లికేషన్స్లో చూసుకున్నట్టయితే మీరు అమెజాన్ ప్రైమ్ చూస్తారు, అట్లానే నెట్ఫ్లిక్స్ చూస్తూ ఉంటాం కదా. సో సజెస్టెడ్ వీడియోస్ అని వస్తుంది. సో అదేంటి, మీరు ఒకసారి చూసినా 2 సార్లు చూస్తే సజెస్టెడ్ వీడియోస్ వచ్చేస్తూ ఉంటాయి. సో మన యొక్క యాక్టివిటీని బేస్ చేసుకుని 1-2 సార్లు అది 95% ఆఫ్ ద థింకింగ్ చేస్తుంది అనమాట. ఎలా అయితే హ్యూమన్ బ్రెయిన్ థింక్ చేస్తుందో దాన్నే న్యూరల్ నెట్వర్క్స్ అంటారు, దాన్నే డీప్ లెర్నింగ్ అంటారు. సో అది మనం ఈ అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ వీటిల్లో వీడియో సజెస్టెడ్లో చూడొచ్చు, ఇంకా దాంతోపాటు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్లో చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఈ డీప్ లెర్నింగ్ అనేది ఎక్కువగా చూస్తున్నాం అనమాట. సో దాని కింద ఇంకా సబ్సెట్స్ ఉంటాయి. జనరేటివ్ ఏఐ అంటారు. జనరేటివ్ ఏఐ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం జస్ట్ ఒక టెక్స్ట్ ఇస్తే అది స్టోరీ మొత్తం చెప్పేస్తుంది. సో ఇలాంటివి జనరేటివ్ ఏఐ అంటారు. ఇదంతా ఏఐలో ఉన్నటువంటి కింద డీప్ పార్ట్స్. ఒక్కసారి డీప్ లెర్నింగ్ గురించి క్వశ్చన్ కాబట్టి ఇంతవరకు చూద్దాం మనం. ఫస్ట్ ఏంటి, ఏ టెక్నాలజీ యూజ్డ్ ఓన్లీ ఇన్ ద వీడియో గేమ్స్ కాదు. సెకండ్ ఏంటి, ఏ సబ్సెట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ యూజింగ్ అల్గోరిథమ్స్ ఇన్స్పైర్డ్ బై ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద బ్రెయిన్. ఇందాక మనం చెప్పాం కదా, బ్రెయిన్ యొక్క న్యూరల్ నెట్వర్క్స్ ఫంక్షన్ లాగా ఇది డీప్ లెర్నింగ్ అనేది ఫంక్షన్ చేయడం జరుగుతుంది. ఇది మెషిన్ లెర్నింగ్ యొక్క సబ్సెట్, ఎంఎల్ అంటారు దాన్ని. ఓకే, ఆన్సర్ బి విల్ బి ది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ది హార్న్బిల్ ఫెస్టివల్ celebrated annually in Nagaland showcases the rich culture of the state. Which of the following is not a feature of the Hornbill Festival? హార్న్బిల్ ఫెస్టివల్ నాగాలాండ్లో ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ అన్నారు. ఎప్పుడైనా మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు నాట్ కరెక్ట్, నాట్ ఏ ఫీచర్ అని వచ్చినప్పుడు ఒకసారి రౌండ్ చేసుకోండి. సో దానివల్ల మనం ఆన్సర్ చూసుకునేటప్పుడు ఒక క్లారిటీ అనేది ఉంటుందన్నమాట. ఒక్కసారి మనం హార్న్బిల్ ఫెస్టివల్ గురించి చూసుకున్నట్టయితే, హార్న్బిల్ ఫెస్టివల్ ఈ మధ్యకాలం న్యూస్లో ఎందుకు ఉందంటే, హార్న్బిల్ ఫెస్టివల్ స్టార్ట్ చేసి 25 years అయింది. సో అందుకని చెప్పేసి న్యూస్లో మనకి ఎక్కువగా ఇది ఉందన్నమాట. ఎవ్రీ ఇయర్ ఇది December 1st weekలో జరుపుకుంటారు ఈ హార్న్బిల్ ఫెస్టివల్ని. స్పెసిఫిక్గా నాగా ట్రైబ్స్ వాళ్ళ ట్రెడిషనల్ హెడ్ గేర్స్, వాళ్ళ ట్రెడిషనల్ గేమ్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ని ఈ ఫెస్టివల్లో మనకి చూస్తూ ఉన్నాం అనమాట. సో ఒక్కసారి స్టేట్మెంట్ చూద్దాము. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఇట్ ఈస్ హెల్డ్ ఇన్ ఫస్ట్ వీక్ ఆఫ్ December ఎవ్రీ ఇయర్. సో ఎవ్రీ ఇయర్ December 1st weekలో జరుగుతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సెకండ్ ఏంటి, ఇట్ ఫీచర్స్ ట్రెడిషనల్ డాన్సెస్, ఫోక్ సాంగ్స్ అండ్ ఇండిజినియస్ గేమ్స్ ఆఫ్ ద నాగా ట్రైబ్స్. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. థర్డ్ ఏంటి, ద ఫెస్టివల్ వాజ్ ఫస్ట్ సెలబ్రేటెడ్ ఇన్ 1990 బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ప్రమోట్ నాగా కల్చర్. ఇది యాక్చువల్లీ 1919లో కాదు, ఫస్ట్ టైము 2000లో 2000 సంవత్సరంలో దీన్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. అందుకు గాను థర్డ్ స్టేట్మెంట్ అనేది తప్పు. నెక్స్ట్ ఏంటి, ద హార్న్బిల్ ఫెస్టివల్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ద స్టేట్ బర్డ్ ఆఫ్ నాగాలాండ్, ద హార్న్బిల్. ఇందాక చెప్పుకున్నాం కదా, నాగాలాండ్ యొక్క స్టేట్ బర్డ్ హార్న్బిల్. సో ఈ పేరు మీద మనం ఈ ఫెస్టివల్ని జరుపుకోవడం జరుగుతుంది. సో ఏ స్టేట్మెంట్ తప్పు, సిఈ అనేది రాంగ్, కాబట్టి సిఐ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ విండ్ఫాల్ ట్యాక్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. రీసెంట్గా క్రూడ్ ఆయిల్ మీద విండ్ఫాల్ ట్యాక్స్ అనేది తీసేయడం జరిగింది. అసలు ఈ కాన్సెప్ట్ ఆఫ్ విండ్ఫాల్ ట్యాక్స్ అంటే ఏంటి అనేది చూద్దామా. ఏదైనా సరే ఒక ఇండస్ట్రీ మీద ఒక అన్ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఆ అన్ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ని అబ్జార్బ్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేసేదే విండ్ఫాల్ ట్యాక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది మనం ఎక్కువగా కోవిడ్ టైంలో గమనించాము. కోవిడ్ టైంలో మనం చూసింది ఏంటి, క్రూడ్ ఆయిల్ అనేది చాలా రేట్ ఎక్కువగా పెరిగిపోయింది అనమాట. సో దానివల్ల ప్రాఫిట్స్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా బాగా పెరిగిపోయాయి. సో ఆ టైంలో ఇండియన్ క్రూడ్ ఆయిల్ పెట్రోలియం కంపెనీస్ మీద ఈ విండ్ఫాల్ ట్యాక్స్ అనేది వేయడం జరిగింది. సో దానివల్ల ఏమైంది, ఎక్సెసివ్గా వాళ్ళు జనరేట్ చేసుకునే ప్రాఫిట్స్ ఉంటాయి కదా, వాటిని గవర్నమెంట్ అబ్జార్బ్ చేసుకుంటుంది. సోషల్ అండ్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ మీద ఆ డబ్బుల్ని పెట్టే అవకాశం ఉంటుందన్నమాట. ఒక్కసారి స్టేట్మెంట్స్ ప్రకారం చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ద విండ్ఫాల్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ కంపెనీస్ దట్ ఎర్న్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఎక్స్ట్రాడినరీ ప్రాఫిట్స్ డ్యూ టు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ సచ్ as సర్జ్ ఇన్ గ్లోబల్ కమోడిటీ ప్రైసెస్ ఎక్సెట్రా. అదే ప్రీవియస్గా మనకి కోవిడ్ వచ్చింది, ఆ తర్వాత రష్యా యుక్రెయిన్ వార్ వచ్చింది. ఈ 2 సమయాల్లోనూ కొన్ని ఇండస్ట్రీస్కి అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాఫిట్స్ వచ్చాయి. సో ఈ టైంలో వాళ్ళు వేసేటటువంటి ట్యాక్స్నే మనం విండ్ఫాల్ ట్యాక్స్ అనేది చెప్తామన్నమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రైట్. సెకండ్ ఏంటి, ఇట్ ఈస్ అ పర్మనెంట్ ట్యాక్స్ అప్లై టు ఆల్ సెక్టర్స్ ఆఫ్ ద ఎకానమీ. యాక్చువల్లీ ఇది పర్మనెంట్ ట్యాక్స్ కాదు, టెంపరీ ట్యాక్స్. ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు అని చెప్పేసి ట్యాక్స్ వేస్తారనమాట. ఆ తర్వాత కంపెనీస్ మీద ట్యాక్స్ ఉండదు. ఎప్పటిదాకా అయితే ప్రాఫిట్స్ వస్తాయో ట్యాక్స్ కూడా అప్పటిదాకే ఉంటుంది. అండ్ అన్ని సెక్టర్స్ ఆఫ్ ద ఎకానమీ మీద కూడా ఏముండదు. ఏ సెక్టర్ మీద వేయాలి, ఎప్పుడు వేయాలి అనుకుంటే గవర్నమెంట్ దాన్ని ఆలోచించి ఆ సెక్టర్ మీద వేసే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది ఒక టెంపరీ ట్యాక్స్, ఏ సెక్టర్ మీదైనా వేసే అవకాశం ఉంటుంది అండ్ ఏ టైం పీరియడ్ వరకైనా వేసే అవకాశం ఉంటుంది. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు. థర్డ్ ఏంటి, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ విండ్ఫాల్ ట్యాక్స్ is to redistribute unexpected profits for public welfare
ఆర్ ఎకనామిక్ స్టెబిలైజేషన్. ఇందాక చెప్పాం కదా, ఈ ఎక్సెసివ్ ప్రాఫిట్స్ని అబ్జార్బ్ చేసుకోవడం వల్ల ఎకనామికల్గా లేదా సోషల్ డెవలప్మెంట్ పరంగా మనం గవర్నమెంట్ ఈ డబ్బుల్ని పెట్టే అవకాశం ఉంటుంది. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది రైట్. ఎన్ని స్టేట్మెంట్స్ రైట్? 1 and 3. ఆన్సర్ విల్ బి డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద రాతపాని వైల్డ్ లైఫ్ సాంచురీ ఆర్ కరెక్ట్ అంటున్నారు. అసలు ఈ రాతపాని వైల్డ్ లైఫ్ సాంచురీ ఎందుకు న్యూస్లో ఉంది? మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే ఈ రాతపాని వైల్డ్ లైఫ్ సాంచురీకి టైగర్ రిజర్వ్గా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగిందనమాట. ఏంటిది? టైగర్ రిజర్వ్. ఇప్పుడు ఈ రాతపాని వైల్డ్ లైఫ్ సాంచురీ లొకేషన్ ఎక్కడ? మధ్యప్రదేశ్లో ఈ సాంచురీ ఉంటుంది. ఎక్కడ? మధ్యప్రదేశ్లో. ఇప్పటికే మధ్యప్రదేశ్లో టోటల్గా 7 సాంచురీస్ ఉన్నాయి, 7 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. సో ఈ రాతపాని వైల్డ్ లైఫ్ సాంచురీ తర్వాత మొత్తం 8 టైగర్ రిజర్వ్స్ అవ్వబోతున్నాయి. అండ్ ఇంకా ఇండియాలో చూసుకున్నట్టయితే ఇది 58th టైగర్ రిజర్వ్ అవ్వబోతుంది అనమాట. ఒక్కసారి స్టేట్మెంట్స్ చూద్దాము. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? రాతపాని వైల్డ్ లైఫ్ సాంచురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో కాదు, ఇది మధ్యప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ సెకండ్ ఏంటి? ఇట్ ఈస్ ప్రైమర్లీ నోన్ ఫర్ ఇట్స్ పాపులేషన్ ఇన్ బెంగాల్ టైగర్స్. ఇది బెంగాల్ టైగర్స్ పాపులేషన్ కాదు, నార్మల్ టైగర్ పాపులేషన్కి ఇది బాగా ఫేమస్. నెక్స్ట్ ద సాంచురీ ఈజ్ ఇన్ మధ్యప్రదేశ్ అండ్ పార్ట్ ఆఫ్ సాత్పురా హిల్స్. థర్డ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఇది మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి సాత్పురా హిల్స్ పైన ఈ సాంచురీ అనేది ఉందన్నమాట. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ విషయం ఏంటి రాతపాని వైల్డ్ లైఫ్ సాంచురీ గురించి అంటే, ప్రీ హిస్టారిక్ కేవ్ పెయింటింగ్స్ మనందరికీ తెలుసు కదా, భీంబిక్తా కేవ్స్. ఈ భీంబిక్తా కేవ్స్ అనేవి ఈ రాతపాని వైల్డ్ లైఫ్ సాంచురీలోనే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు ద వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ ఇనిషియేటివ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ ఇనిషియేటివ్. అసలు ఇనిషియేటివ్ ఏంటి అంటే ఇంటర్నేషనల్గా కొన్ని రీసెర్చ్ జనరల్స్ ఉంటాయన్నమాట. మెడిసిన్లో కానివ్వండి, ఇంజనీరింగ్లో కానీ, ఏ సబ్జెక్ట్లో అయినా ఇంటర్నేషనల్గా కొన్ని రీసెర్చ్ జనరల్స్ ఉంటాయి. సో అవి ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ ఇయర్ కానీ మనం సబ్స్క్రిప్షన్ కట్టాల్సి ఉంటుంది. సో అప్పుడే వాళ్ళ యొక్క సైంటిఫిక్ జనరల్స్ అనేవి మనకు అందుబాటులోకి ఉంటాయి. అండ్ చాలా వరకు ఇంటర్నేషనల్ జనరల్ సబ్స్క్రిప్షన్స్ అనేవి చాలా హై ఛార్జెస్ ఉంటాయన్నమాట. ఓన్లీ మేజర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళే ఎఫర్ట్ చేయగలుగుతారు. అందరూ ఎఫర్ట్ చేయగలిగేటువంటి సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ ఉండవు వాటికి. సో అందుకని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది బాగా జరగాలి అండ్ అకాడమికల్ గా కూడా స్టూడెంట్స్ కి చాలా యూస్ఫుల్ గా ఉండాలి అని చెప్పేసి వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ స్కీమ్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ జనరల్స్ కానీ ఏవైతే రీసెర్చ్ పేపర్స్ ఉంటాయి ఇంటర్నేషనల్ లెవెల్లో వాటికి సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కడుతుంది. సో దానివల్ల ఈ రీసెర్చ్ పేపర్స్ అనేవి నాట్ ఓన్లీ ఇన్ టాప్ యూనివర్సిటీస్ కానీ టాప్ రీసెర్చే కాదు, Tier 1, Tier 2, Tier 3 అన్ని రకాలైనటువంటి కాలేజెస్లో అండ్ దాంతోపాటు స్టేట్ యూనివర్సిటీస్లో వీటి జనరల్స్ అనేవి అందుబాటులోకి వస్తాయి అన్నమాట. సో ఒక్కసారి మనం స్టేట్మెంట్ చూస్తే ఇట్స్ ఎ సెంట్రల్ సెక్టర్ స్కీమ్ aimed at providing nationwide access to the scholarly research articles and journal publications. So first statement అనేది కరెక్ట్. సెకండ్ ఏంటి? ఇట్ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు గవర్నమెంట్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ R&D ల్యాబొరేటరీస్. యాక్చువల్లీ నాట్ ఓన్లీ గవర్నమెంట్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబొరేటరీస్కి కాదు, ఇది Tier 2, Tier 3 సిటీస్లో ఉన్నటువంటి కాలేజెస్ కూడా వెళ్తాయి అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? ఓన్లీ వన్ ఈజ్ రైట్. ఆన్సర్ ఏ విల్ బి ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? Which of the following organization recently introduced a report titled Jobs at Your Doorstep? Jobs at Your Doorstep అనే రిపోర్ట్ ఎవరు ఇచ్చారు అనేది క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వరల్డ్ బ్యాంక్. జాబ్స్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అనే రిపోర్ట్ వరల్డ్ బ్యాంక్ ఇచ్చిందనమాట. కానీ ఈ రిపోర్ట్ వెనకాల ఉద్దేశం ఏంటి అనేది మనకు తెలియాలి. ఇక్కడ రిపోర్ట్ వెనకాల ఉద్దేశం ఏంటి అంటే ఫస్ట్ టైం స్టార్స్ అనేటటువంటి ఒక ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. స్టార్స్ అనే ప్రాజెక్ట్లో 2021లో ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. ఇదేంటంటే స్కూల్ చిల్డ్రన్ యొక్క ఎడ్యుకేషన్ కోసం తెచ్చినటువంటి ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాంతోపాటు వరల్డ్ బ్యాంక్ ఈ రెండు సప్లిమెంటరీగా ఉన్నాయన్నమాట ఫండింగ్ విషయంలో. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ రిపోర్ట్ ఎందుకు అంటే అసలు ఎడ్యుకేషన్ స్కూల్లో ఏం జరుగుతుంది అండ్ బయట ఎలాంటి జాబ్స్కి అవసరం ఉంది, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి, ఈ విషయాలు ఈ రిపోర్ట్లో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇది 6 స్టేట్లో ఉన్నటువంటి జాబ్ సినారియోని చూసారనమాట. ఒకటి వచ్చేటప్పటికి హిమాచల్ ప్రదేశ్, ఇంకోటి రాజస్థాన్, ఇంకోటి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా అండ్ కేరళ. ఈ 6 స్టేట్స్లో ఉన్నటువంటి జాబ్ సిచ్యువేషన్ని అనలైజ్ చేసి ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఏ ప్రయారిటీ ఏరియాస్ ఉన్నాయి, ఏ ప్రయారిటీస్ మీద ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి అనే విషయాలు ఈ రిపోర్ట్లో పొందుపరచడం అనేది జరిగింది. ఆన్సర్ వచ్చేటప్పటికి ఏంటి? వరల్డ్ బ్యాంక్ విల్ బి ద ఆన్సర్. ఆన్సర్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఆల్ ఇండియా జుడిషియల్ సర్వీసెస్. AJIS అంటారు ఆల్ ఇండియా జుడిషియల్ సర్వీసెస్ని. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఆర్టికల్ 312 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ యాజ్ అమెండెడ్ బై ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా జుడిషియల్ సర్వీస్.
ఆర్టికల్ 312 ప్రొవైడ్స్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ అని చెప్పడం జరిగింది ఫస్ట్ స్టేట్మెంట్లో. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ద ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ ఈజ్ ఏ రిఫార్మ్ ప్రపోజల్ ఎయిమ్డ్ ఎట్ సెంట్రలైజింగ్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ జడ్జెస్ for the positions of additional district judges and district judges across the states. బేసిక్గా జడ్జెస్ కోసం అని చెప్పేసి ఇది తీసుకురావడం, జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్స్ కోసము అండ్ వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్ కోసం దీన్ని తీసుకొచ్చాము అని చెప్పేసి సెకండ్ స్టేట్మెంట్ చెప్తుంది. ఈ రెండిట్లో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది క్వశ్చన్. మీరు దీనికి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చెప్పండి. థ్యాంక్ యూ.